Section number 2, subsection number 29, reason to believe. If someone is saying that I believe, the opposite person will ask or not, sir, why you are believing, on what basis? జస్ట్ సింపుల్గా ఎవరైనా చెప్తున్నారు సార్ నేను నమ్ముతున్నాను, ఆపోజిట్ పర్సన్ అడుగుతాడా లేదా దేన్ని బేసిస్ చేసుకొని నమ్ముతున్నావు? సింపుల్ అండ్ లాజిక్. ఆ దేన్ని బేసిస్ అంటే సఫిషియంట్ కాజ్ అంటాం మనం దాన్ని. సింపుల్. ఇక్కడ చూడండి, a person is said to have reason to believe a thing if he has what, sir? Sufficient cause to believe that thing but not otherwise. Simple example చెప్తాను. If Sunny is selling what, sir? An phone worth around 1 lakh rupees, right, sir? But he is selling only for 5,000 rupees, and that too without bill. So a genuine person, a normal candidate, may have sufficient cause that this is a stolen phone. Simple, very much simple, right, sir? Now let's move forward. Section number 2, subsection number 30, special law, right, sir? Any law which is applicable on a particular subject, that is known as a special law. Simple. Special law means a law applicable to a particular subject. For example, this SC/ST Act. This act is particularly applicable only for SC/STs, not to any other caste person, right, sir? Environmental law. This law is applicable only for the environment. Alani POCSO Act, Protection of Children from Sexual Offences Act. Alani NDPS Act, Narcotic Drugs and Psychotropic Substances Act. This is only for drugs. This is only for children. So can I say special law? Because ఒక స్పెషల్ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి మాట్లాడుతుంది కాబట్టి. Hope you are able to understand. Next, section number 2, subsection number 31, valuable security. ఏదన్నా ఒక డాక్యుమెంట్ వల్ల, సింపుల్గా ఏదన్నా ఒక డాక్యుమెంట్ వల్ల ఒక మనిషికి లీగల్ రైట్ క్రియేట్ అవుతుంది, ఒక మనిషికి లీగల్ లయబిలిటీ క్రియేట్ అవుతుంది. కరెక్ట్ నాట్ సార్? ఇంత అర్థం చేసుకోండి సార్. ఇక్కడ చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ప్రాపర్గా ఒక చెక్ రాసిచ్చాడు ఫర్ వాట్ అమౌంట్, సార్? 2 lakh rupees, రైట్? రాసి ఈ పర్సన్కి ఇచ్చాడా? సో ఫ్యూచర్లో ఈ పర్సన్కి లీగల్ లయబిలిటీ ఉన్నట్టు, ఈ పర్సన్కి లీగల్ రైట్ ఉన్నట్ట. అంటే తిను ఈ డబ్బులు తీసుకోవచ్చు, తిను ఈ డబ్బులు ఇవ్వాలి. కరెక్ట్ నాట్ సార్? అండ్ అలానే ఇది ఒక ప్రామిసరీ నోట్ అనుకోండి సార్, రైట్ సార్? ఈ పర్సన్ ఈ ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు అండ్ ఈ పర్సన్ దాన్ని తీసుకున్నాడు, రైట్ సార్? సో ఈ పర్సన్కి ఫ్యూచర్లో లీగల్ రైట్ ఉంటుందా ఈ ప్రామిసరీ నోట్లో ఎంతైతే మనీ రాసుందో అంత కలెక్ట్ చేసుకోవడానికి? అలానే ఈ పర్సన్ మీద లీగల్ లయబిలిటీ ఉంటుందా ఇంత అమౌంట్ కట్టాలి అనేసి? సో సింపుల్, అదే చెప్తున్నారు సార్ వాళ్ళు. వాట్ ఈస్ వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే ఇట్స్ అ డాక్యుమెంట్ విచ్ క్రియేట్స్ వాట్, సార్? లీగల్ రైట్, లీగల్ లయబిలిటీ. దాన్ని క్రియేట్ కానీ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రిస్ట్రిక్ట్ చేయొచ్చు, ఎక్స్టింగ్విష్ చేయొచ్చు, రిలీజ్ చేయొచ్చు. ఇంకొన్ని ఎక్కువ పదాలు పెట్టారు అంతే. సింపుల్. ఇక్కడ చూడండి, valuable security means a document which is or purpose to be a document whereby any legal right is created, extended, transferred, restricted, extinguished or released, or whereby any person acknowledges that he lies under legal liability or has not a legal right. ఇక్కడ ఇలిస్ట్రేషన్లో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చాడు, నేనేమో చెక్ ప్రామిసరీ నోట్ తీసుకున్నాను సార్. మీరు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ రైట్స్ హిస్ నేమ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఏ రాశాడంట బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ బ్యాక్ సైడ్లో తన నేమ్. ఓకే. As the effect of this endowment is to transfer the right to the bill to any person who may become the lawful holder of it. అంటే దీని యొక్క పరమార్థం ఏంటంటే ఆబ్వియస్లీ ఎవరికైతే తను ఇస్తున్నాడో వాళ్ళకి ఆ పర్సన్కి లీగల్ రైట్ క్రియేట్ అవ్వాలని, రైట్ సార్? ద ఎండోర్మెంట్ ఈజ్ వాట్, సార్? వాల్యుయబుల్ సెక్యూరిటీ. సింపుల్. ఈ క్వశ్చన్ చూడండి సార్. యాజ్ పర్ బిఎన్ఎస్ అ డాక్యుమెంట్ వేర్ బై ఎనీ లీగల్ రైట్ ఈస్ క్రియేటెడ్, ఎక్స్టెండెడ్, ట్రాన్స్ఫర్, రిస్ట్రిక్టెడ్, ఎక్స్టింగ్విష్ ఆర్ రిలీజ్డ్ ఈజ్ వాట్, సార్? వాల్యుయబుల్ సెక్యూరిటీ. ఈ సెక్షన్లో మనం డిస్కస్ చేసుకున్నామా సార్? సెక్షన్ నెంబర్ 2, సబ్సెక్షన్ నెంబర్ 31, వాల్యుయబుల్ సెక్యూరిటీ. నేను అక్కడ మీకు క్లారిటీగా చెప్పాను సార్, డాక్యుమెంట్ దేనివల్ల అయితే ఒక లీగల్ రైట్ కానీ లీగల్ లయబిలిటీ కానీ క్రియేట్ అవుతుంది. మన ఎగ్జాంపుల్లో ఆబ్వియస్లీ మనం ఏం చూసాం సార్? చెక్, ప్రామిసరీ నోట్, రైట్ సార్? ఇఫ్ యూ రిమెంబర్, రైట్? చెక్ దిస్ అవుట్. సో 100% రైట్ ఆన్సర్. సెక్షన్ నెంబర్ 2, సబ్సెక్షన్ నెంబర్ 32, వెజల్. వెజల్ అంటే ఏంటి సార్? అంటే మనుషుల్ని లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ని వాటర్లో ఏదైనా ఒక ప్లేస్ నుంచి రెండో ప్లేస్కి తీసుకెళ్తే దాన్ని వెజల్ అంటాం. సింపుల్ భాషలో మాట్లాడుకోవాలంటే షిప్ అనొచ్చా, రైట్ సార్? ఇక్కడ చూడండి, వెజల్ మీన్స్ ఎనీథింగ్ మేడ్ ఫర్ ద కన్వేయన్స్ బై వాటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ. సింపుల్, రైట్? సెక్షన్ నెంబర్ 2, సబ్సెక్షన్ నెంబర్ 33, వాలంటరీ. ఒక మనిషి వాలంటరీగా చేశాడంటే తను కావాలని చేశాడు, తనకు ఆ ఇంటెన్షన్ ఉంది. సింపుల్. సెకండ్ విషయం, లేకపోతే తనకు తెలుసు నేను ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనేసి, రైట్ సార్? సింపుల్. ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ చూడండి సార్, a person is said to cause an effect voluntarily when he causes it by means whereby he intended to cause it. అంటే తనకు ఆ ఉద్దేశం ఉంది చెయ్యాలని.
or by means which at the time of employing those means he knew or had reason to believe to be likely to cause it. లేకపోతే తనకు తెలుసు నేను ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనేసి. సింపుల్. ఒక ఎగ్జాంపుల్ చూడండి సార్. వీళ్ళు 5గురు కలిసి రాబరీ ప్లాన్ చేశారు సార్. ఏం ప్లాన్ చేశారు సార్? రాబరీ. వీళ్ళందరేమో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ పగలగొట్టేసి డబ్బులు తీస్తున్నారు బయటికి. వీళ్ళకి డౌట్ ఉంటుంది కదా సార్, పోలీసు వాళ్ళు వచ్చేస్తారు అనేసి. వీళ్ళు ఏం చెప్పారంటే, అరే నువ్వు మాత్రం దగ్గరున్న ఏరియాలోకి వెళ్ళి నిప్పంటించు. ఇప్పుడు చూస్తే వీళ్ళందరి ఉద్దేశం దేని గురించి సార్? రాబరీ చేయడానికి. మనుషుల్ని చంపే ఉద్దేశం ఏమనుందా? ఏమీ లేదు. కరెక్ట్ నాట్ సార్? బట్ తిను ఇక్కడ కానీ ఫైర్ పెడితే ఇక్కడ ఉన్న జనాలు చనిపోతారని తెలుసు కదా సార్, బేసిక్ కామన్ సెన్స్. సో దే సెడ్ ఈ పర్సన్ కావాలని చేసినట్టు, వాలంటరీగా చేసినట్టు. ఎంత ఏం చేసిందంటే వీళ్ళందరూ కూడా చేసినట్టే. కరెక్ట్ నాట్ సార్? ఇప్పుడు దాకా మీరు జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్. ఇక్కడ చూడండి ఇలిస్ట్రేషన్. A sets fire by night to an inhabited house in a large town for the purpose of what, sir? Facilitating a robbery, and thus causes the death of a person. Here, A may not have intended to cause death and may even be sorry that death has been caused by his act. Yet, if he know that he has likely to cause death, he has caused death what, sir? Voluntarily. Simple. Example, illustration, copy, paste. Right, sir? సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 34. విల్ అంటే ఏంటి సార్? విల్ అంటే తెలుగులో వీలునామా. రైట్ సార్? ఆ వీలునామా ఎవరైతే రాస్తారో ఆ పర్సన్ని టెస్టేటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వీలునామా రాస్తున్నా, నా కొడుకు కూతురికి ఫ్యూచర్లో నా ప్రాపర్టీ పోవాలనేసి. సో ఐ విల్ బికమ్ హూమ్ సార్? టెస్టేటర్. దట్స్ వై దే సే విల్ మీన్స్ ఎనీ టెస్టామెంటరీ డాక్యుమెంట్. సింపుల్. ఈ క్వశ్చన్ చూడండి. ద వర్డ్స్ విల్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ either Transfer of Property Act, Hindu Succession Act, Bharatiya Nyaya Sanhita, all the above. Many people will think like all the above is the right answer because Hindu Succession Act, Transfer of Property Act లో will ఉండొచ్చు అనుకుంటారు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో ఉంది, హిందూ సక్సెషన్ యాక్ట్లో లేదు. దిస్ ఆన్సర్ ఈస్ 100% రైట్. బట్ లాజికలీ దీనిలో కూడా పెద్దగా ఏం డిఫైన్ చేసలేదు కదా, జస్ట్ ఆ లైన్. ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ డెఫినేషన్. జనరల్గా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఇచ్చుంటే బాగుండేది. రైట్ సార్? ఈ సెక్షన్ చూడండి సార్. సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 35. ఉమెన్. సార్ ఉమెన్ అంటే మళ్ళీ అ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఎనీ ఏజ్. అంటే ఈ పిల్లని కూడా ఉమెన్ అనొచ్చు, ఈ ముసలామని కూడా ఉమెన్ అనొచ్చు. సో ఎవరినైనా ఆంటీ అంటే ఫీల్ అవ్వకూడదంట. ఉమెన్ మీన్స్ అ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఎనీ ఏజ్. అలానే మనం సెక్షన్ 2 సబ్సెక్షన్ 19లో కూడా చూసాం మ్యాన్ గురించా. రైట్ సార్? మ్యాన్ మీన్స్ మేల్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఎనీ ఏజ్. హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. రైట్ సార్? నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 36. రాంగ్ఫుల్ గెయిన్ అంటే ఏంటి? అంటే తప్పుగా లాభం పొందటమా. రైట్ సార్? అలానే మీరు ఇక్కడ చూసినట్టే సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 37. రాంగ్ఫుల్ లాస్ అంటే తప్పుగా నష్టం పొందటమా. రైట్ సార్? అలానే గెయినింగ్ రాంగ్ఫుల్లీ, లూజింగ్ రాంగ్ఫుల్లీ అంటే తప్పుగా లాభం సంపాదించడం, తప్పుగా నష్టపోవటం. మరి ఇవన్నీ మీకు అర్థం కావాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ కేస్ లా సార్. ఫస్ట్ మెల్లగా చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్. రైట్ సార్? సార్ ఈ పర్సన్ ఉన్నాడు కదా, రాజస్థాన్లో ప్రాపర్గా హీ వాస్ టేకింగ్ ట్రైనింగ్, అంటే పైలట్ ట్రైనింగ్ అనుకోండి సార్. సింపుల్. ఎయిర్ ఫోర్స్ అకాడమీస్ ఉంటాయి కదా, దానిలో వాడు ట్రైనింగ్ పొందుతున్నాడు. రైట్? ఓకే, డన్. ట్రైనింగ్ పొందుతున్నాడు. బట్ ఒకరోజు తిని చేసే ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ వల్ల తినని పంపించేద్దామని ఫిక్స్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేట్ పెట్టుకోండి సార్, ఏదో ఒక డేట్ పెట్టుకోండి, 22nd జూన్ అని పెట్టుకోండి. రైట్ సార్? 22nd జూన్కి తనని పంపించేద్దాం అనుకున్నారు. తను ఏమనుకున్నాడు, లాస్ట్ డే కదా నేను వెళ్ళిపోయేది, లెట్స్ హ్యావ్ లాస్ట్ రైడ్. 21st జూన్కి మనోడు ఫ్లైట్ తీసుకొని జంప్ అయిపోయాడు. తన ఉద్దేశం ఏంటంటే దాన్ని దొంగలించాలన్న ఉద్దేశం కాదు, టు హ్యావ్ ఎంటర్టైన్మెంట్ విత్ దట్ ఫ్లైట్. అంటే ఒక లాస్ట్ రైడ్ తీసుకుందాం అనుకున్నాడు. రైట్ సార్? బట్ తిని ఎవరికైనా చెప్పి తీసుకున్నాడా? లేదు. అండ్ ఎక్కడికి పోయి ల్యాండ్ అయ్యాడు తెలుసా? వెళ్ళి పాకిస్తాన్లో వెళ్ళి ల్యాండ్ అయ్యాడు. బికాస్ ఫ్యూల్ అయిపోతుంది కదా సార్, వెళ్ళి పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యాడు. దాని తర్వాత ఆబ్వియస్లీ ఇండియన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కేసు వేసేసారు. దాని తర్వాత పాకిస్తాన్ నుంచి ఫ్లైట్ ఇండియాకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు తిన దొంగతనం చేశాడు అని చెప్పలేము. కరెక్ట్ నాట్ సార్? దొంగతనం చెప్పలేదు బికాస్ హీ వాజ్ ఇన్ ద అకాడమీ. బట్ 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 తన వస్తువు కాదు కదా. తన వస్తువు కాకపోయినా కానీ తను తీసుకెళ్ళి దాన్ని వాడుకొని ఎంజాయ్ చేశాడు, లాభం పొందాడు. సింపుల్. సో ఇక్కడ ఈ పర్సన్ గెయినింగ్ రాంగ్ఫుల్లీయా? కరెక్ట్ నాట్ సార్? ఎవరిదైతే అకాడమీ ఉందో, ఏ గవర్నమెంట్ కిందకి వస్తుందో వాళ్ళు లూజింగ్ రాంగ్ఫుల్లీ. అండ్ దీనిలో ఏదైతే నష్టం లేకపోతే లాభం జరిగిందో దాన్ని రాంగ్ఫుల్ గెయిన్, రాంగ్ఫుల్
లాస్ అని అంటాం మనం. సింపుల్. ఇప్పుడు చూద్దాం సార్, ఒకసారి మనం ఇది చదివేద్దాం. ఇన్ కేఎన్ మెహ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ద అపిలెంట్, అ క్యాడెట్ ఆన్ ట్రైనింగ్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, జోధ్పూర్, took off an aircraft on 14th May 1962 without what, sir? Authorization, and without observing any of the formalities prerequisites to an aircraft flight, and landed where, sir? Pakistan. వీటికి ల్యాండ్ అవడం వేరే ప్లేస్ దొరకలేదు అనుకుంటా, పాకిస్తాన్లో ల్యాండ్. The appellant was arrested and brought to India on 17th May 1962 and prosecuted for what, sir? Theft of aircraft. అంటే ఇనీషియల్గా తన మీద ప్రాసిక్యూషన్ ఏం చెప్పారు సార్? థెఫ్ట్ గురించి చెప్పారు. Held that taking out the aircraft by the appellant for an unauthorized flight had in fact given the appellant temporary use of the aircraft for his own purpose and had temporarily deprived the owner of the aircraft, the government, of its legitimate use of the particular aircraft for the Indian Army, Indian Air Force on that day. Such an act was clearly a gain or loss by unlawful means. సార్ థెఫ్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది సార్ ఇది. గెయినింగ్ రాంగ్ఫుల్లీ, లూజింగ్ రాంగ్ఫుల్లీ, రాంగ్ఫుల్ లాస్ ఆర్ రాంగ్ఫుల్ గెయిన్. ఇప్పుడు ఒక్కసారి మనం ఇవన్నీ పదాల గురించి తెలుసుకుందాం సార్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ రాంగ్ఫుల్ గెయిన్? సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 36. Wrongful gains means gain by unlawful means of property to which the person gaining is not legally entitled. అంటే ఏదన్నా మీరు లాభం పొందుతున్నారు, బట్ ఆ లాభం పొందడానికి ఏదైతే ప్రాపర్టీ ఉందో అది మీది కాదు, దాన్ని వాడుకొని మీరు సంపాదించుకుంటున్నారు. కరెక్ట్ ఆన్సర్. అప్పుడు రాంగ్ఫుల్ గెయిన్ అవుతుంది. రాంగ్ఫుల్ లాస్. Wrongful loss means the loss by unlawful means of property to which the person losing it is legally entitled. అంటే వాడి ప్రాపర్టీయే కానీ వేరే వాడు యూజ్ చేసుకొని వీడికి నష్టం కలిగిస్తున్నాడు. సింపుల్. అంటే వీడికి లాస్ అవుతుంది బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే వేరే వాడు ఆ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నారు ఎవరికైతే హక్కు లేదో, బట్ వీడికి హక్కు ఉంది కదా, అందుకని వీడికి లాస్ జరుగుతుంది. సింపుల్. రైట్ సార్. నెక్స్ట్, గెయినింగ్ రాంగ్ఫుల్లీ, లూజింగ్ రాంగ్ఫుల్లీ. ఒక పర్సన్ కానీ ఏదన్నా ప్రాపర్టీని వాడి దగ్గర, అంటే వాడిది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీడిది ఆ ప్రాపర్టీ కాదా, ఈ ఎయిర్క్రాఫ్ట్ కాదు, తిని కానీ ఉంచుకుంటున్నట్టయితే, రీటైన్ చేస్తున్నట్టయితే, లేకపోతే స్వాధీనం చేసుకుంటున్నట్టయితే, ఎక్వైర్ చేస్తుంటే, రైట్ సార్, దేని మీద అయితే తనకి హక్కు లేదు, రైట్ సార్, ఆ పర్సన్ ఏమంటాం సార్? గెయినింగ్ రాంగ్ఫుల్లీ. అలానే రాజస్థాన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏదైతే ఉందో, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, వాళ్ళ ఈ ప్లేన్, వాళ్ళదైనా ఆ ఫ్లైట్, కరెక్ట్ నాట్ సార్? వాళ్ళ నుంచి వంచనగా ఉంచారు కదా సార్, అంటే కెప్ట్ అవుట్ ఆఫ్ దేర్ కంట్రోల్, రైట్ సార్, ఆర్ ఎల్స్ డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ. ఇలా జరిగినప్పుడు వీళ్ళకి నష్టం జరుగుతుందా లేదు సార్? అంటే వీళ్ళ ప్రాపర్టీ వీళ్ళ కాడ ఉండకపోవటం వేరే వాళ్ళు వాడుకుంటారు, కరెక్ట్ నాట్ సార్? సో అప్పుడు ఏమంటాం సార్ మనం? లూజింగ్ రాంగ్ఫుల్లీ. ఇక్కడ చూడండి సార్, గెయినింగ్ రాంగ్ఫుల్లీ ఆర్ లూజింగ్ రాంగ్ఫుల్లీ. అ పర్సన్ ఈస్ సెడ్ టు గెయిన్ రాంగ్ఫుల్లీ when such person what, sir? Retains wrongfully, as well as when such person acquires wrongfully. సార్ ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్లో అడుగుతారు. A person is said to lose wrongfully when such person is wrongfully kept of any property, as well as when such person is wrongfully deprived of the property. అంటే ఏదైనా పర్సన్ వాడిది కాంది వాడు కానీ రిటైన్ చేసుకుంటే, ఎక్వైర్ చేస్తుంటే, దట్ ఈస్ వాట్ సార్? గెయినింగ్ రాంగ్ఫుల్లీ. ఎవరిదైతే ప్రాపర్టీ ఉందో వాళ్ళు కానీ ఆ ప్రాపర్టీని వంచనగా, అంటే దూరంగా పెట్టినట్టయితే, కెప్ట్ అవుట్గా, లేకపోతే వాట్ సార్? డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ చేసినట్టయితే, ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉంచకుండా వాళ్ళతోటి సపరేట్గా పెట్టినట్టయితే వీళ్ళు లూజింగ్ రాంగ్ఫుల్లీ. సింపుల్. డన్. క్వశ్చన్ చూడండి సార్, డెఫినేషన్ ఆఫ్ రాంగ్ఫుల్ గెయిన్ ఈజ్ యాజ్ ఫాలోస్. గెయిన్ బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ టు విచ్ ద పర్సన్ గెయినింగ్ ఈజ్ నాట్ లీగలీ ఎంటైటిల్డ్. అంటే రాంగ్ఫుల్ గెయిన్ అంటే ఏంటి సార్? ఏదన్నా ప్రాపర్టీ ఒక వ్యక్తిది కానప్పుడు దాని నుంచి ఏమైనా లాభం పొందితే దట్ ఈస్ నోన్ యాజ్ రాంగ్ఫుల్ గెయిన్. మీరు సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 36 చూస్తుంటే రాంగ్ఫుల్ గెయిన్ సేమ్ కాపీ పేస్ట్ అక్కడ పెట్టేశాడు సార్. సింపుల్. దాని తర్వాత డైరెక్ట్ కమ్ టు దిస్ గెయినింగ్ రాంగ్ఫుల్లీ అండ్ లూజింగ్ రాంగ్ఫుల్లీ. ఈ క్వశ్చన్ చూడండి సార్ ఒకసారి. అండర్ బిఎన్ఎస్ గెయినింగ్ రాంగ్ఫుల్లీ అండ్ లూజింగ్ రాంగ్ఫుల్లీ ఇంక్లూడ్స్ వాట్? సార్ మీరు చూస్తే రాంగ్ఫుల్ రిటెన్షన్, రాంగ్ఫుల్ అక్విజిషన్, బోత్ ఏ అండ్ సి ఈస్ దేర్. సార్ ఇక్కడ చూస్తే సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 38లో మీరు చూస్తే a person is said to gain wrongfully when such person what, sir? Retain wrongfully, as well as when such person acquires wrongfully. అంటే ఒక మనిషి తప్పుడు లాభం పొందాడు అని ఎప్పుడు తెలుస్తుంది సార్? అంటే ఆ పర్సన్ కానీ ఎవరిదైనా ప్రాపర్టీ రాంగ్ఫుల్గా తన దగ్గర ఉంచుకుంటే, రాంగ్ఫుల్ రిటెన్షన్, లేకపోతే రాంగ్ఫుల్గా స్వాధీనం చేసుకుంటే రాంగ్ఫుల్ అక్విజిషన్. అప్రాప్రియేషన్ లేదు, రైట్ సార్? సో దట్స్ వై బోత్ ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డన్ సార్. క్వశ్చన్ చూడండి సార్, డిస్టింగ్విష్ బిట్వీన్ రాంగ్ఫుల్ గెయిన్ అండ్ రాంగ్ఫుల్ లాస్, రైట్ సార్? సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, క్లీన్ క్వశ్చన్, 2 మార్క్స్ మాత్రమే.
సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 36 టాక్స్ అబౌట్ రాంగ్ఫుల్ గెయిన్. తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే అన్యాయ లాభం. సార్ మీరు జేసీజీ ఎగ్జామ్లో రాసినప్పుడు తెలుగు పదాలు రాయకూడదు, రైట్ సార్. సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 37 రాంగ్ఫుల్ లాస్, అన్యాయ నష్టం, రైట్ సార్. సార్ అన్యాయ లాభం అంటే రాంగ్ఫుల్ గెయిన్ అంటే ఏంటి సార్? సార్ ఏదైతే ఒక మనిషి ప్రాపర్టీ కాదు, ఆ ప్రాపర్టీ కాకపోయినా కానీ తనతో లాభం సంపాదిస్తున్నాడు అంటే దట్ ఈస్ రాంగ్ఫుల్ గెయిన్. అండ్ ఏ మనిషి అయితే ఆ ప్రాపర్టీ సో ఆబ్వియస్లీ వేరే వాడు వాడుకుంటున్నాడు కాబట్టి వాడికి లాభం అవుతుంది కాబట్టి ఈ మనిషికి నష్టం అవుతుంది, దట్ ఈస్ రాంగ్ఫుల్ లాస్, సింపుల్. సో రాంగ్ఫుల్ గెయిన్ ఈస్ గెయిన్ బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ టు విచ్ ద పర్సన్ గెయినింగ్ ఈజ్ నాట్ లీగలీ ఎంటైటిల్డ్. రాంగ్ఫుల్ లాస్ ఈస్ ద లాస్ బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ టు విచ్ ద పర్సన్ లూజింగ్ ఇట్ ఈస్ లీగలీ ఎంటైటిల్డ్, సింపుల్. అలానే గెయినింగ్ రాంగ్ఫుల్లీ, లూజింగ్ రాంగ్ఫుల్లీ. ఇఫ్ సమ్మన్ ఈస్ గెయినింగ్ రాంగ్ఫుల్లీ, వాడు రాంగ్ఫుల్ రిటైన్ చేసి పెట్టాడు లేకపోతే రాంగ్ఫుల్గా ఎక్వైర్ చేసి పెట్టాడు వేరే వాడి ప్రాపర్టీ, సింపుల్. A person is said to gain wrongfully when such person retains wrongfully as well as when such person acquires wrongfully. అలానే losing wrongfully ఎప్పుడైతుంది సార్? when one person is kept out of his property or deprived of the property. అంటే వాడి ప్రాపర్టీని వాడిని వంచన చేసినప్పుడు వాడికి losing wrongfully అవుతుంది. A person is said to lose wrongfully when such person is wrongfully kept out of any property as well as when such person is wrongfully deprived of the property. Hope you are able to understand, right sir? ఈ సెక్షన్ చూడండి సార్, సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 39 వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ నాట్ డిఫైన్డ్ హియర్. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సార్, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇక్కడ చెప్పలేదు బట్ ఎక్కడ చెప్పారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో భారతీయ నాగరిక సురక్ష సంహితలు ఏం చెప్తున్నారు అక్కడికి వెళ్ళి చూసుకోండి, నేను చెప్తాను, సింపుల్, రైట్ సార్. ఇక్కడ చూడండి, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ యూజ్డ్ హియర్ బట్ నాట్ డిఫైన్డ్, అంటే ఇక్కడ వాడుకున్నారు బట్ ఇక్కడ దాని గురించి చెప్పలేదు. ఎక్కడ చెప్పారు సార్? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, భారతీయ నాగరిక సురక్ష సంహిత చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి చూసుకోండి, సింపుల్. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ యూజ్డ్ బట్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ సంహిత బట్ డిఫైన్డ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అండ్ ద భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 shall have the same meanings respectively assigned to them in that act and సంహిత. అక్కడ ఏదైతే మీనింగ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే మీనింగ్ ఉంటుందంటే ఇక్కడ వాడుకుంటారట, సింపుల్. డన్ సార్. హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, రైట్?